సో బిగ్ బాస్ నుండి ఏం నేర్చుకున్నారు? బిగ్ బాస్ నుండి చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ అనేది నేను మారిందని చెప్పొచ్చు నాకు అయితే. సో ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ గానే మారింది నాకు లైఫ్ అనేది. సో పెద్ద పెద్ద మూవీస్ చేయకపోయినా కూడా నాకు తగ్గట్టు ఆఫర్స్ వస్తున్నాయి. సో హ్యాపీగా చేసుకుంటున్నాను. సో బిగ్ బాస్ తర్వాత మ్యారేజ్ జరిగింది. సో ఎవ్రీథింగ్ గోయింగ్ వెరీ స్మూత్లీ ఇన్ మై లైఫ్. ఎలాంటి ఆటంకాలు ఏమి రాకుండా సో ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్ ఆఫ్టర్ బిగ్ బాస్. బిగ్ బాస్ అనేది ఇప్పటికి కూడా గుర్తు చేస్తున్నారు జనాలు ఎక్కడికైనా వెళ్ళినా, హే బిగ్ బాస్ అనేది. సో ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ యాక్చువల్లీ. సో యా, వెరీ గ్రేట్ఫుల్. బిగ్ బాస్ తర్వాత ఆఫర్లు చాలా వచ్చాయి అన్నాను, విన్నా. సో అంటే బిగ్ ఫిలిమ్స్ కి బిగ్ క్యారెక్టర్స్ కానీ కొంచెం తగ్గాయి అనమాట. నీ వరకు చూసుకుంటా ఫిలిమ్స్ ఎక్కువ అయ్యాయి కానీ బిగ్ క్యారెక్టర్ తక్కువ వచ్చాయి. సో ఎందుకు చూస్ చేసుకోలేదా లేకపోతే ఏంటి? లేదు, యాక్చువల్లీ బిఫోర్ బిగ్ బాస్ ఐ వాస్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ మూవీస్. చాలా మూవీస్ మీద ఫోకస్ చేసేదాన్ని. ఓకే, నాకు ఒక డ్రీమ్ ఉండేనని నేను చూసుకోవాలి అని. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది నాకు. సో 2-3 మూవీస్ రిలీజ్ అయ్యాయి థియేటర్ కి. సో నన్ను నేను చూసుకున్నా, అమ్మయ్య చాలే ఓకే అనుకున్నా. సో ఆఫ్టర్ బిగ్ బాస్ మూవీ ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోయాయి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీ నా దగ్గరకు వచ్చినా కూడా సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్. సో బిఫోర్ బిగ్ బాస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ లైక్ ఓకే ఫ్రెష్ ఫేసెస్ కి అంతగా చూపించేవాళ్ళు కాదు. అది ఎందుకో ఆఫ్టర్ బిగ్ బాస్ ఎందుకు తగ్గిపోయిందో తెలియదు క్రేజ్, కానీ మూవీస్ అనేవి చాలా తగ్గిపోయాయి నాకు. సో షోస్ రావడం ఎక్కువైంది, సీరియల్స్ రావడం ఎక్కువైంది. సో వై నాట్, ఏదో ఒకటి వస్తే ఏంటి, మనం ఏమి ఇక్కడే జెండా పాతుకుపోం కదా యాజ్ ఎ గర్ల్ గా. సో లెట్ మీ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అని చెప్పి సీరియల్స్ ఇంకా షోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ లవింగ్ ఇట్ ఇన్ టు దాట్ ఓన్లీ.